ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయాన్నే నిమజ్జనం కూడా జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు నిమజ్జనానికి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ను కూడా ఇక్కడ నుంచి కదిలించనున్నారు. 2 గంటల లోపు కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనం అనేది అవుతుందని ఇప్పటికే కమిటీకి సభ్యులు కూడా జరుగుతారు. ఒకవైపు చూడొచ్చు ఖైరతాబాద్ గణేష్కి ఏర్పాటు చేసినటువంటి మండపాన్ని రేకుల షెడ్స్ను కూడా పూర్తిగా తొలగించారు. అటువైపు ఇటువైపు షెడ్ కోసం ఏర్పాటు చేసినటువంటి కట్టెల్ని కూడా తొలగించారు. మరి ఒక్కసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు. ఒక్కసారి కమిటీ చైర్మన్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు భక్తులు ఎవరిని కూడా అలో చేయట్లేదు. దీనికి సంబంధించి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపుగా 70 నుంచి 80 రోజుల పాటు దాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం పట్టింది. కాబట్టి ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని కూడా తొలగించేందుకు భారీగా సమయం పడుతుంది. కాబట్టి నిన్నటితో దాదాపుగా 9 రోజులు పూజలు అందుకున్నటువంటి 9 రోజులు కూడా ఆ గణనాథుడు మొత్తం రేపటితో 11 రోజుల పూజ. రేపు మార్నింగ్ ఉదయం కూడా చివరి పూజ అనంతరం కూడా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. ఒక్కసారి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి మహాగణపతికి సంబంధించి? చూడండి, అన్ని రకాలుగా ఏర్పాట్లు రెడీ చేశాము. వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ట్రాలీ పైన కర్రలు తీస్తూ ఉన్నాము. మనకి ఈవినింగ్ వరకు కర్రని క్లియర్ అవుతాయి. కానీ ఎంత చేసినా కానీ రాత్రి 1 గంటల నుంచి ఇంకోటి ఏంటంటే పూజ చేయాలి. కలశ పూజ ఉంటుంది. 9 గంటల తర్వాత 12 గంటల కలశ పూజ చేస్తాము. దాని తర్వాత వినాయకుని కదిలిస్తాము. కలశం కదిలించిన తర్వాత రాత్రి 1 గంటలకు మీరు ఈ వినాయకుని మనము పెద్ద ట్రాలీ పైన పెట్టి వెల్డింగ్ వర్క్స్ చేస్తాయి. దీనికి 2 గంటల సమయం పడుతుంది. 4 గంటల వరకు వెల్డింగ్ పనులు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఉదయం 6 గంటలకు ఈ వినాయకుడు ఊరేగింపుతో వినాయక సాగరానికి బయలుదేరతాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఊరేగింపు ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతా ఉంది. చాలామంది భక్తులు వస్తుంటారు మహాగణపతి నిమజ్జనం చూడడానికి. వాటికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామండి. పోలీస్ సిబ్బంది అదేవిధంగా వాలంటీర్స్ అందరితో కోఆర్డినేట్ చేసి ఎవరు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. ప్రభుత్వ రంగం బ్యారికేడింగ్ కావచ్చు అందరినీ మొబిలైజ్ చేసి చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా అందరూ ఊరేగింపుకి వినాయక సాగరం వరకు వచ్చి ఈ మన గ్రాండ్ ఏదైతే ప్రొసెషన్తో దాన్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? వచ్చే భక్తులకు కానివ్వండి, ఇక్కడ ఎటువంటి ఏ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి? ఖచ్చితంగా అందరూ తోపులాడకుండా సక్సెస్ఫుల్, ఎందుకంటే 10 రోజులకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. 11 రోజులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ 70 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామనే విధంగా మనం గుర్తించుకునే విధంగా చేయాలనేది నా ఆలోచన. ఈసారి దాదాపుగా ఎంతమంది భక్తులు మహాగణపతిని కూడా దర్శించుకొని ఉంటారు? లక్షలాది మంది అండి. ఖచ్చితంగా లక్షలాది మంది భక్తులు భగవంతుని దర్శించుకున్నారు. కౌంట్ అనేది తెలియదు కానీ 30 నుంచి 40 లక్షలు అంటూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ పబ్లిక్ వచ్చారు. భగవంతుని మీద నమ్మకం అని ప్రజలకు ఒక నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఇంత ప్రజలు అనేది వస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇది అసలు మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే మొదలయ్యాయి. ఈరోజు దీనికి సంబంధించి కూడా చూసుకుంటున్నాం. ఒకవైపు మహాగణపతికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి షెడ్డు ఏదైతే ఉందో ఆ షెడ్డుకు సంబంధించి మాత్రం ముందుగా రేకులు తొలగించారు. రేకులు తొలగించిన అనంతరం ఇరువైపులా కానివ్వండి వెనక భాగాన్ని కట్టినటువంటి కట్టెలు, షెడ్డు కోసం ఏర్పాటు చేసినటువంటి కట్టెలు ఏదైతే ఉన్నాయో మహాగణపతికి సంబంధించినటువంటి యొక్క కట్టెల్ని కూడా తొలగిస్తున్నారు. సాయంత్రం వరకు ఇదే వరకు జరుగుతుంది. టస్కర్కు సంబంధించి ఇప్పటికే మహాగణపతికి సంబంధించి కూడా బడా గణేష్ దాదాపు కూడా భారీగా ఉంటుంది. కాబట్టి భారీ టస్కర్ కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ కూడా పూర్తి చేశామని చెప్పి కూడా కమిటీ చైర్మన్ కూడా వెల్లడించారు. ఈ కట్టెల తొలగింపు అనంతరం కూడా సాయంత్రం ఏదైతే ఉందో సాయంత్రం కలాశ పూజ, అంటే 9 నుంచి 12 వరకు కలాశ పూజ ఉంటుంది. అనంతరం కూడా దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ ఏదైతే ఉండో బండి మీద దానికి అటాచ్ చేయడానికి టస్కర్కు అటాచ్ చేయడానికి ఉన్నటువంటి వెల్డింగ్ వర్క్ సంబంధించి మాత్రం దాదాపుగా 4 గంటల వరకు కొనసాగాలి. అనంతరం 6 గంటలకు కూడా బడా గణేష్ శోభయాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఆ బడా గణేష్ యొక్క శోభయాత్ర దాదాపుగా మధ్యాహ్నం లోటుకు పూర్తి చేయాలి అని చెప్పి కూడా కమిటీ నిర్వాహకులు కూడా ఒకవైపు ఇప్పటికే కమిటీ చైర్మన్ కూడా ఇప్పటికే ప్రకటించారు. వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు సంబంధించి మాత్రం సమయానం పాటించాలి. పోలీస్ ఆదేశాలను కూడా పూర్తిగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే శోభయాత్ర కూడా పెద్ద విజయవంతం అవుతుందని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నారు. మరొక పక్క దీనికి సంబంధించి రేపు ఉదయాన్నే, ఎందుకంటే గతంలో చూసాం, గతంలో కూడా ఈ మహాగణపతి నిమజ్జనం అనేది కూడా చివరి రోజు, అంటే దాదాపుగా 11 రోజులు పూజల అనంతరం కూడా చివరి రోజు సాయంత్రం లేదా నైట్ తీసేవారు. కానీ దానికి సంబంధించి ఈ మహాగణపతి యొక్క నిమజ్జనం వల్ల భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్నిటి కొద్ది అన్ని గణనాథుల కంటే, అంటే ట్యాంక్ బండ్లోనే ఇది కూడా నిమజ్జనం అవుతుంది. భారీ క్రేన్ వద్ద నిమజ్జనం అయ్యేటువంటి
దీనికి సంబంధించి కూడా ముందస్తుగానే ఒకవైపు కూడా నిమజ్జనం చేసేందుకు కూడా గత కొన్ని సంవత్సరాలు కూడా నిర్వాహకులు కూడా దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రేపు ఉదయాన్నే ఎర్లీ మార్నింగే ఇక్కడ నుంచి గణనాథుని తరలిస్తారు. శోభయాత్రగా వెళ్తున్నటువంటి గణనాథుని చివరిసారిగా చూసేందుకు, ఎందుకంటే 11 రోజులు పూజలు అందుకొని గణనాథుని ఇప్పటికే దాదాపుగా 40 లక్షల వరకు కూడా భక్తులు కూడా దీన్ని ఒకవైపు కూడా దర్శించుకున్నారు మహాగణపతిని అని చెప్పి కూడా కమిటీ చైర్మన్ కూడా అంటున్నారు. కాబట్టి చివరిసారిగా చూసేందుకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున కూడా భారీగా పోలీసు సమన్వయం అలాగే జిహెచ్ఎంసీ సమన్వయంతో కూడా మరొక వైపు దీనికి సంబంధించి శోభయాత్ర కొనసాగుతున్నంత సేపు కూడా అందరి కలయికతో కూడా ఒకవైపు అందరి సమన్వయంతో కూడా ముందుకు వెళ్తామంటారు. ఇంకోవైపు చూసుకోవచ్చు, అక్కడ ఒకవైపు మహాగణపతికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాటు చేసినటువంటి రేకుల్ని కట్టెల్ని ఒకవైపు తొలగిస్తున్నాయి. ఇక్కడ టస్కర్ చూస్తున్నాం, భారీ టస్కర్ ఏదైతే ఉందో ఆ భారీ టస్కర్ కూడా ఇక్కడ తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో దాదాపు పూర్తి కావడానికి కూడా వచ్చింది. మనకు విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బడా గణేష్ దాదాపుగా 70 అడుగులు ఉంది కాబట్టి మట్టి గణపతి ఈసారి మట్టి గణపతి ఉన్నాడు కాబట్టి మహాగణపతిని తరలించేందుకు ప్రత్యేకంగా కూడా టస్కర్ కూడా తీసుకొస్తుంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి టస్కర్ గణనాథుని ఏర్పాటు చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి ఈ టస్కర్ పైన కూడా మహాగణపతిని కూడా పెట్టి తీసుకెళ్లేందుకు కూడా దానికి అనుగుణంగా కూడా ఒకవైపు కూడా వెల్డింగ్ పనులు అనేటివి కూడా కొనసాగుతున్నాయి. మరి రేపు ఉదయం కూడా ఒకవైపు మహాగణపతిని అయితే కూడా ఇక్కడ నుంచి కదిలించన్నారు. దానికి సంబంధించి ఈరోజు దాదాపుగా 9 రోజుల పాటు, అంటే ఎప్పుడైతే వినాయక చవితి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా భక్తులకు కూడా ఒకవైపు అలౌ చేస్తారు. భక్తులు ఈరోజు అంటే నిన్నటి వరకే చివరిగా కూడా ఒకవైపు భక్తుల దర్శనం ఉంటుందని చెప్పి ముందస్తుగా ప్రకటించడం, మరొక వైపు ఆదివారం కావడంతో కూడా నిన్న భారీగానే కూడా భక్తులు కూడా ఒకవైపు కూడా వచ్చి దర్శించుకున్నారు. మరి ఈరోజు చివరి రోజు ఏదైతే ఉందో దానికి సంబంధించి చివరి రోజు ఎక్కువ దర్శనం. ఈరోజు భక్తులైతే ఎవరిని దీని వద్దకు కూడా అలౌ అయితే చేయట్లేదు. మరి కానీ గణేష్ నిమజ్జనానికి సంబంధించి మాత్రం పూర్తిగా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారని చెప్పాలి. మరొక పక్క రేపు ఉదయాన్నే ప్రారంభమయ్యే మహాగణపతి యొక్క శోభయాత్ర కోసం కూడా అన్ని ఏర్పాట్లు, ఒకవైపు టస్కర్ పనులు, మరొక వైపు నిమజ్జనానికి సంబంధించి కూడా గణనాథునికి ఎటువంటివి కూడా, ఎందుకంటే చుట్టుపక్కల ఏర్పాటు చేసినట్టు కట్టెలను కూడా తొలగిస్తున్నారు. కాబట్టి ఇది మహాగణపతి యొక్క శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి కూడా కమిటీ చైర్మన్ వెల్లడించారు. మరి శోభయాత్రకు వచ్చేటువంటి భక్తుల కోసం కూడా మరి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి కూడా కమిటీ నిర్వాహకులు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.